హాయ్! ఈరోజు జనవరి 3, 2026లో జరిగిన కరెంట్ అఫైర్స్ వివరాలను తెలుసుకుందాం. సో, ఈ కంటెంట్ వచ్చేసి మీకు ఎస్ఐ, పీసీ ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి కంటెంట్ని తయారు చేస్తున్నాను. సో, ఫస్ట్‌ది బ్రిక్స్ 2026 అధ్యక్ష పదవీ బాధ్యతలని భారత్ తీసుకుంటుంది. ఎప్పటి నుంచి అంటే 1/1/2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు బ్రిక్స్కి అధ్యక్ష పదవికి భారతే ఉంటుంది. సో బ్రిక్స్ అనేటివి ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి రాజకీయ, ఆర్థిక, ఇతర రంగాల్లో పరస్పరం సహకారం చేసుకోవడానికి ఉద్దేశించినవి అన్నమాట. సో 2026 సంవత్సరానికి ఎడిషన్కి ఇది ఎన్నో బ్రిక్స్ సదస్సు అంటే 18వ బ్రిక్స్ సదస్సు. దీనికి ఇండియానే బాధ్యత వహిస్తుంది. ఇండియాలోని ఈ సదస్సు జరుగుతుంది. సో 17వ అంటే గత సంవత్సరం 2025 బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగింది. యాక్చువల్గా బ్రిక్స్ అనేటువంటి కూటమి బ్రిక్గా ఏర్పడింది మొట్టమొదటిగా 2009వ సంవత్సరంలో. ఆ తర్వాత బ్రిక్లో 2010లో సౌత్ ఆఫ్రికా చేరడం వల్ల అది బ్రిక్స్గా మారింది. సో ప్రజెంట్ బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 2010 వరకు 5 కంట్రీసే ఉన్నాయి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో 2024లో చేరిన దేశాలు ఈజిప్టు, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా. 2025లో చేరిన దేశం మాత్రం ఇండోనేషియా. సో ప్రజెంట్ బ్రిక్స్లో 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఒక మెంబరింగ్ కంట్రీస్ ఎన్ని అంటే బ్రిక్స్లో 11. సో బ్రిక్స్కి శాశ్వతమైనటువంటి పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ ఏమీ లేదు, కానీ రియో డి జనీరోలోనే పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ ఇవ్వాలని బ్రెజిల్ ఆశపడుతుంది. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా తయారు చేసినటువంటి ఒక నివేదికలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయనేటువంటి రిపోర్టుని బ్యాంక్ ఆఫ్ బరోడా తయారు చేసింది. ఏ రిపోర్ట్ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి జాబితాలో ఈ రాష్ట్రాలను వరుసగా తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా మొట్టమొదటి స్థానం ఏపీ. అది 26.60 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది మొత్తంలో 25%. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సెకండ్ స్థానంలో ఒడిశా ఉంది 13.1%. థర్డ్ స్థానంలో మహారాష్ట్ర ఉంది 12.8%. ఫోర్త్ ప్లేస్ ఇంపార్టెంట్ తెలంగాణ వాళ్ళకి 9.5%. ఇది ఫస్ట్, ఫోర్త్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లు కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు ఎగుమతులు. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు ఎగుమతుల్ని ఇప్పుడు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్కి ఆన్లైన్లో అమ్మడానికి సో కోల్ ఇండియా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసిందనమాట. నెక్స్ట్, ఐఎండి నివేదిక. ఐఎండి అంటే ఇండియన్ మెటీరియాలజికల్ డెవలప్మెంట్. సో అది ఏం చేసిందంటే 2025 సంవత్సరాన్ని 8వ అత్యంత వేడి సంవత్సరంగా, అంటే ఎప్పటి నుంచి అంటే 1901 నుంచి లెక్కబెట్టుకుంటున్నట్లయితే ఈ 2025 సంవత్సరం 8th హాట్ ఇయర్గా అది డిక్లేర్ చేసింది. ప్రజెంట్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి సో ఎవరు డిప్యూటీ జనరల్గా ఉన్నారంటే మృత్యుంజయ మహాపాత్ర. ఈ మృత్యుంజయ మహాపాత్రని మనం ఏమంటామంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, డేమ్ హుడ్ అవార్డ్. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డ్స్ ఇద్దరికి ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నటువంటి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి మీరా సియాల్, ఈమె యాక్ట్రెస్. దాని తర్వాత డాక్టర్ మీనా ఉపాధ్యాయ్ గారికి, ఇద్దరికి కూడా డేమ్ హుడ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి అధ్యక్షుడు ఎవరంటే సిఆర్ పాటిల్. ప్రజెంట్ సిఆర్ పాటిల్ గారే
సిఆర్ పాటిల్. నెక్స్ట్ ఈ కృష్ణా జలాలు బచావత్ కమిటీని ఏర్పాటు చేసుకుని 2015 నుంచి ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలను కేటాయించింది. దీని మీద ఉన్నటువంటి క్లాష్ వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక జల వివాదాల కమిటీని సిఆర్ పాటిల్ అధ్యక్షన ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లా దామవరం గ్రామం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అందుకు 1 ఎకరానికి 13 లక్షల శాశ్వత లీజుకు, పర్మనెంట్ లీజుకి మనం గవర్నమెంట్ ఈ ల్యాండ్ని అక్వైజేషన్ చేస్తుంది. మొత్తం ఎంత ల్యాండ్ని అక్వైజేషన్ చేస్తుందంటే 418 ఏకర్స్ గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పిఫ్రాహ్వా బుద్ధుని అవశేషాలు అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించింది ఎవరంటే పిఎం మోడీ. ఇది ఎక్కడ? పిఫ్రాహ్వా బుద్ధుని అవశేషాలు, పిఫ్రాహ్వా రిలిక్స్ అంటాం. ఇది ఎక్కడ వేసిందంటే రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్, న్యూఢిల్లీలో పిఎం మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ పిప్రాహ్వా అనేది యూపీలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం. ఇక్కడ బుద్ధుని అవశేషాలు బయటపడ్డాయి. ఎప్పుడు అంటే 1898లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.